మీరు విద్యార్థులకి ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వకపోతే కాలేజీ వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వరు. వాళ్ళు ఉన్నత చదువులు చదువుకోవద్దు, వాళ్ళు ఉన్నత ఉద్యోగాలకి పోవద్దు, మళ్ళీ మీ వెనక జెండా పట్టుకుని తిరగాలి. అదేనా మీ లక్ష్యం? అదేనా విద్యార్థులు? మీరు ఎంతసేపు విద్యార్థులు మీ వెనక జెండా పట్టుకొని కొట్టడానికైనా తెలంగాణ విద్యార్థులు ఉంది. మీరు రైతులకి నీళ్ళు ఇస్తే వాళ్ళకు ఎరువు ఇవ్వాలి, ఎరువు ఇస్తే పంటలు పండాలి, పంటలు పండితే వాళ్ళకి మద్దతు ధర ఇవ్వాలి, కాబట్టి నీళ్ళు కూడా ఇవ్వద్దు. ఏం గవర్నమెంట్ సార్ మీది? కడుపులో పెట్టుకొని మీరు గెలిపిస్తారు, మిమ్మల్ని గెలిపిస్తే ఏదో చేస్తారంటే స్కూటీలు అన్నావు, తులం బంగారం అన్నావు, మహాలక్ష్మి పథకం అన్నావు, పెన్షన్ అన్నావు, నెల దాడితే తులం, నెల దాడితే 4,000 ఎక్స్ట్రా, నెల 2.5 సంవత్సరాలు అయింది. ఏంటిది? ఇంత అబద్ధ హామీలతో వచ్చి ఏం మాట్లాడినా సరే నన్ను కోసుకొని తింటారా, నన్ను చంపుతారా? ఇదా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడే మాటలు? ఏదైనా అడిగితే చాలు. మీరు మిమ్మల్ని నిలబెట్టింది అవతల వాళ్ళు సరిగ్గా చేయలేదు కదా. మీరు ఎంతసేపు అవతల వాళ్ళు ఇది చేశారు వాళ్ళు అది చేశారని మాకు తెలుసు బాబు. మీరేం చేస్తారో చెప్పండి. తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరేం చేస్తారో చెప్పండి చాలు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి చాలు మాకు. వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు ఇది చేశారు మాట్లాడితే చాలు. మీరు పక్క రాష్ట్రం, మీరు ఈ రాష్ట్రము ఏంటి? ఆర్ కృష్ణ గారు ఏ రాష్ట్రం మీకు తెలియదా? ఇంకా చాలు. ఇంకా విద్యార్థులని సహనాన్ని పరీక్షిస్తే మీరు కొరివితో తలగొక్కున్నట్టు గుర్తుపెట్టుకోండి. మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు నిరుద్యోగులని తలుచుకుంటే బాధేస్తుంది, రైతులను తలుచుకుంటే బాధేస్తుంది. ఇవన్నీ తెలంగాణ ప్రజానీకం చూస్తున్నారు, గమనిస్తున్నారు. లాస్ట్కి ఏమవుద్దో అది మీకు తెలుసు, నేను మాటల్లో చెప్పనవసరం లేదు. కనీసం తెలంగాణ తెచ్చిన విద్యార్థుల గురించి ఆలోచించి సాక్షిగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసి, అరే మనది ఇంకా మనం కొట్లాడి వస్తున్న రాష్ట్రం. ఎప్పటి నుంచి? తరతరాలుగా 60 సంవత్సరాలుగా చేస్తున్న యుద్ధం అయింది, తెలంగాణ వచ్చింది. ఇంకా మీరు మమ్మల్ని రోడ్డు మీద పెట్టి మేము ధర్నాలు చేయాలి, మేము మీ గురించి భజనలు చేయాలంటే కుదరదు సార్. ఇంక చాలు. మాకు ఒక సహనం ఉంటుంది మా విద్యార్థులకి. చెప్తున్నాం కదా, కొరివితో తలగొక్కున్నట్టే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. గుర్తుపెట్టుకోండి. మీరు మాత్రం 4-5 పోర్ట్ఫోలియోలు పెట్టుకుంటారు, వాళ్ళకు ఒక ఉద్యోగం ఉండదు. నిరుద్యోగులు మాత్రం అక్కడ గుళ్ళో ప్రసాదాలు తిని ఇంట్లో తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఎక్కడో దగ్గర రోడ్డు మీద ఒక షెల్టర్ తీసుకొని ఫ్రంట్ రూమ్లో షెల్టర్ తీసుకొని బతకాలా? ఇదా తెలంగాణ మనం అనుకున్న తెలంగాణ? ఇదా మీరు అనుకున్న బంగారు తెలంగాణ?